మేడం మీరేమంటారు చెప్పండి, లక్ష్మి గారు మీరు కాసేపు ఉండండి, మీ అమ్మతో మాట్లాడుతాం. అసలు మీరేమంటారు? ఇప్పుడు ఓవరాల్ గా మీకు సీన్ అర్థమవుతుంది. అతను మీ అమ్మాయిని ఒక ఏటీఎం కార్డు వాడినట్టు వాడుతున్నాడు. ఇక్కడ ఈ అమ్మాయిని చేసుకోవడానికి కారణం ఏంటంటే తనతో వీళ్ళెవరూ మంచిగా ఉండరేమో, ఏది వాళ్ళ అన్నయ్య కానీ వదిన కానీ అమ్మ కానీ డామినేట్ చేసేసి ఈ పిల్లని పూర్తిగా అతని కబ్జాలో పెట్టుకుందాం అనుకున్నాడు. తీరా చూస్తే వాళ్ళందరూ ఇతని క్యారెక్టర్ తెలిసి ముందు నుంచే వాళ్ళు జాగ్రత్త పడుతూ ఈవిడ్ని వాళ్ళ సైడ్ చేసుకున్నారు. సో ఈవిడేమనుకుంటుందంటే వాళ్ళంతా మంచోళ్ళు అనుకుంటుంది అది రూల్ ప్రకారం. సో ఈవిడ ఎందుకంటే ఎవరో ఈ మీరు చెప్తున్న ఏ రిలేషన్ కూడా మంచిగా ఉండే రిలేషన్స్ కాదు. అలాంటిది ఈవిడికి వాళ్ళంతా ఒక అత్తగారు ఒక అద్భుతం, బావగారు ఒక అద్భుతం, తోడుకోడలు ఒక అద్భుతం, నన్ను యాక్సెప్ట్ చేశారు అని అనుకుంటుంది ఈవిడ. ఎందుకు అంటే వీళ్ళ ఆయన క్యారెక్టర్ అంత హీనంగా ఉంది. ఈయన్ని ఎంటర్టైన్ చేయడం కంటే ఈ అమ్మాయిని బాగా చూసుకుంటే వీళ్ళిద్దరు ఏదో ఆ అబ్బాయిని ఈవిడ భరిస్తుంది అన్న ఒక ఛాన్స్లో వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళ తెలివితేటలు వాళ్ళు ఉన్నారు. మీరే వంట చేస్తారు, మీరే పోషిస్తున్నారు మీ అమ్మాయిని. వీళ్ళ మధ్య ఫిజికల్ రిలేషన్ ఎలా ఉంటుంది? ప్రెగ్నెన్సీ ఇవి ఎందుకు రాలేదు అమ్మాయికి? నాకొద్దు పిల్లలు, నాకొద్దు. ఇప్పుడే కదా తను చెప్పింది, పిల్లల కోసం టాబ్లెట్లే ఆపేశాడు. అదే అయ్యారా మీరిద్దరు కన్జ్యూమేటెడ్? ఆహా, ఆవిడ పిల్లలు ఉన్నారు కదా, ఆ పిల్లలే నా పిల్లలు అనుకుంటా. సరే అట్లా ఒక అమ్మాయి ఉంది, వేరే అమ్మాయి ఉందని చెప్తున్నాడు, అక్కడ పిల్లలు ఉన్నారని చెప్తున్నాడు. ఆల్రెడీ ఈవిడ దగ్గర 7 లక్షలు వాడి పడేశాడు, ఏ పని చెయ్యట్లా, ఆస్తి అమ్మకొస్తాను అంటున్నాడు. కాసేపు విపరీతమైన సైకలాజికల్ ప్రాబ్లం అయితే ఉంది. చైన్లతో కట్టేసి ట్రీట్మెంట్ ఇప్పించినా మళ్ళీ వచ్చేసాడు. అంటే ఇంకా క్యూర్ అవ్వలేదు. ఈ అమ్మాయిని ఏ క్షణానికి ఏం చేస్తాడని మీకేం భయం అనిపించింది? అందుకే నేను పంపించడం లేదండి. నేను ఏమంటున్నా, తన బ్రతక ఈవిడ వెళ్తానంటుందిగా ఇప్పుడు. తను అంటుంది అదేనండి, మీ దగ్గరకు అందుకే వచ్చానండి. దేనికి వచ్చారమ్మా? నన్ను మార్చమనా? సర్లే చెప్పండి ఎందుకు వచ్చారు? ఒకటి, ఆ తాగుడు ఆపించాలి, మనిషి మారుతాడా? రెండోది ఇది అప్పుల గురించి కూడా. అంటే నాకు ఉన్న లోన్స్ మా అత్తగారేమో నేను తీరుస్తానమ్మా అని అంటున్నారు మేడం, అంటున్నారు సార్. అది అప్పులు నాకు చాలా ప్రెషర్ అయిపోతుంది సార్. బ్యాంక్ వాళ్ళు ఆఫీస్కి ఇంటికి వస్తారు. అమ్మ అప్పులు ఎక్కువ, నీ ప్రాణాలు ఎక్కువ. అంటే పర్సనల్ లోన్స్ నేను క్లియర్ చేసుకుంటాను సార్. ఈ హ్యాండ్ లోన్స్ ఒక 3-4 lakhs, దానికి ఇమీడియట్ గా అబ్బాయి ఊర్లో. నువ్వు మీ ఆయన్ని వదిలేస్తావా వదలవా? ఏమ్మా నువ్వు మీ ఆయన్ని వదిలేస్తావా వదలవా? నాకు ఆన్సర్ కావాలి. ఆమె ఫస్ట్ ఏం చెప్పింది, మా ఆయనకి తాగుడు మానిపించండి చాలు, తాగకపోతే బానే ఉంటాడు. తన్ను అడుగుదా ఉండండి. తాగకపోతే బాగా. మీ ఆయన నీకు కావాలి అంతేనా? తాగి చంపేస్తే ఏంట్రా? అదే కదా మేడం, వాళ్ళ అమ్మ అంటే తాగకపోతే నన్ను చాలా బాగా చూసుకుంటాడు సార్. తాగకుండా ఎప్పుడున్నాడు? అందరు మమ్మల్ని అంటున్నారు మేడం, మీలాగానే మీరు ఎట్లా ఇది చేస్తున్నారు, ఎట్లా ఇది చేస్తున్నారు అనేసి. ఇంకా ఆయన నమ్ముతుందండి. తాగుడు. రెండోది ఏంటంటే తాగుడు కంటే పెద్ద జబ్బు వ్యక్తిత్వపరమైనటువంటి లోపం, పర్సనాలిటీ డిసార్డర్స్ అంటారు. సమాజంలో ఎక్కువ శాతం క్రైమ్స్ జరిగేది వాళ్ళ వల్లే. దేన్ని మార్చమంటావు? తాగుడిని అయితే మార్పిస్తా, 2 నెలలు వచ్చినాడు 4 నెలలు వస్తే ఈజీగా మానిపిస్తా. కొన్ని వేల మంది ఉన్నారు నాకు, మానిపిస్తా. వ్యక్తిత్వాన్ని ఎవరు మారుస్తారు? ఇంకో ఆడదాన్ని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెడతాడు, దానికేం ట్రీట్మెంట్ ఇస్తారు? రేపొద్దున ఏదో గాంజా తీసుకొచ్చి కూర్చోబెడతాడు, మళ్ళీ తీసుకొస్తావు నా దగ్గరికి. నీకు ఎవరితోనో మాట్లాడుతున్నావు. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు. ఒక నుంచి ఆ అమ్మాయికి అవగాహన అవుతే కనుక ఆ అమ్మాయి నిర్ణయం తీసుకుంటే చాలా తెలివైనటువంటి అమ్మాయి. ఓన్లీ ఈ అమ్మాయికి ఉండేటువంటి ప్రాబ్లం ఏంటంటే గుడ్డి నమ్మకం అంతే, బ్లైండ్ ఫెయిత్ అంతే. పెళ్ళి నాకంటూ ఒక మొగుడు ఉన్నాడు అంతే. ఇందులో ఏంటంటే మొగుడుతో పాటు ఎవరో ఇంకొకరు చెడ్డోళ్ళు కనిపించుంటే కనుక ఎప్పుడో పారిపోయి ఉండేదాన్ని. నీకేంటంటే ఒకళ్ళు దెయ్యంలా కనిపిస్తున్నారు, మిగతా ఇద్దరు దేవుళ్ళలా కనిపిస్తున్నారు. ఆ దేవుళ్ళు వాళ్ళ కుటుంబం నుంచి వచ్చేవాడు కదా, వీడికి కూడా ఎప్పటికైనా మారుతాడు అనేటువంటి ఉద్దేశంతో ఆశతో వెయిట్ చేస్తున్నావు. నువ్వు చేసుకున్న పెద్ద అదృష్టం ఏంటో తెలుసా? నీకు ఇంకా పిల్ల జల్ల ఏం లేదు, అప్పుడు ఉండేది ప్రాబ్లం. అమ్మ స్మోకింగ్ కూడా ఉందా? స్మోకింగ్ కూడా అన్ని ఉన్నాయి సార్, అన్ని ఉన్నాయి. మెయిన్ గా గ్యాంబ్లింగ్ సార్. ఒక లాస్ట్ 1 week కింద నాకు అంటే ఇంకా ఈ అబ్బాయి ఇట్లా సైకలాజికల్ గా ఎంత ఇదైపోయాడని నాకు భయం వేసింది. ఏంటంటే మేడం, మా తోటికోడలు వాళ్ళ పెద్ద పాపకు కూడా తనకి కొంచెం ప్రాబ్లం ఉంది మేడం. షీ డిటెక్టెడ్ మైల్డ్ ఆటిజం అనమాట. ఆ పాపని అన్నాడు మేడం, అంటే పాపని చంపేద్దాము, ఎందుకు మా అన్న వదినికి భారం అయిపోతుంది అని చెప్పేసి తాగి నాకు ఫోన్ చేసి అన్నాడు. అలాంటి మొగుడు కావాలమ్మా నీకు? ఇవన్నీ మాట్లాడే అర్హత లేదు. మీ ఆయన కావాలంటున్నావు నువ్వు. ఇప్పుడు ఈజ్ నాట్ ఓన్లీ రిస్క్ ఫర్ యూ, ఈజ్ రిస్క్ ఫర్ ద ఎంటైర్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ. అందరికీ రిస్కే.
అందరికి రిస్క్, అందరు చంపేస్తామంటున్నారు సార్ మీ ఇంట్లో. అక్కడ నీతో పాటు మీ అమ్మా నాన్నల్ని కూడా టార్చర్ చేస్తున్నాడు, మీ అక్కకి ఫోన్లు చేస్తున్నాడు. కొద్దిసేపు సరే మమ్మీ మీరు ఎట్లా అంటే అట్లా అంటది, మళ్ళీ మొత్తం బ్రైండ్ ఇది ఇది మన ఇదిలో మాట్లాడతలేదు మేడం. ఇప్పుడు ఈ 1 month నుంచి మీ దగ్గరే ఉంటుందా? మీ ఆయన మీరు కౌన్సిలింగ్ ఇచ్చినా ఆవిడ వినట్లేదా? వాళ్ళ పెద్దనాన్నలు చెప్తున్నారు, అందరు చెప్తున్నారు, ఎందుకే నీకు వాడు కావాలా, నీకు అవసరం లేదు కదా, నీ లైఫ్ నీ చేతిలో ఉంది కదా, బతుకు. సరే అమ్మాయి అంటే తాగుడు మానిపించండి అని ఒకటి వచ్చింది, ఆవిడ ఆల్రెడీ అందరి దగ్గరికి తీసుకెళ్ళింది, ఎంటర్టైన్ అబ్బాయి మానలే, ఇంకా ఎదురు ప్రాబ్లం చాలా సివియర్గా మర్డర్ థింకింగ్లు కూడా వచ్చేలాగా ఉన్నాయి. నెక్స్ట్ అతనికి అక్రమ సంబంధం ఉంది, ఈవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు, డబ్బులు తీసుకుపోయాడు, ప్రైవేట్ లోన్స్ ఉన్నాయి, బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, అయినా అమ్మాయి కావాలంటుంది. సరే తన అవసరం అది, మీరేమనుకుంటున్నారు? నేనేమనుకుంటున్నా వదిలేసేయమని అంటున్నా మేడం. నేను వదిలేసి, ఏ తల్లిదండ్రులు చెప్పరు, ఇట్లా నా బిడ్డ వాళ్ళ అత్తను అదే అడిగినాను, ఏ రాత్రి ఏమని చర్చిస్తే నా బిడ్డను నాకు చర్చిస్తావను, నేను ఇంత కష్టపడి పెంచి ఇంత ఇది చేసి నేను పెళ్లి ఆమె పెళ్లి అంటే ఇష్టం లేకుండా మేడం. నేను ఇప్పుడు వాళ్ళ అత్తగారు సంపాదించే డబ్బులు ఏం చేస్తుందండి? ఈ అమ్మాయి లోన్లు తీర్చేయచ్చు కదా ఆవిడ. ఒక్క రూపాయి మేడం మేము అడగండి, ఒక్క రూపాయి మాకు మేము అడగలేదండి. మా పెద్ద పాపనే చూసుకుంటది మాకు. మాట్లాడుతానన్నారు మేడం. ఎవరమ్మా? మీ అత్తగారు మాట్లాడతారా? ఇవ్వమ్మా, మాట్లాడించు, అప్పు తీర్చేద్దాం కనీసం ఫస్ట్ స్టెప్. అదొక్కటి మేడం, అదొక్కటి తీర్చేయమన్నాడు. టెన్షన్ మేము షుగర్ పేషెంట్ల మేడం, అప్పుల ప్రెజర్ ఎక్కువ ఉంది కదా ఈ కేసులో. మేము షుగర్ పేషెంట్ల మేడం, ఇంటి ముక్కటికి అప్పుల మాట అని మాకు తెలియదు, మేము కష్టపడి పైకి వచ్చినాం మేడం. మేము మాకు ఒక్క దగ్గర ఒక 100 రూపాయలు అప్పు చేసింది మాకు తెలియదు మేడం, ఇవన్నీ మాకు తెలియదు. ఈ వీడి వల్ల మేము ఇట్లా బయటకు రావాల్సి వస్తుంది. హలో హలో మా మేడం అమ్మా, మేడం మాట్లాడతారంటమ్మా. అమ్మా మేడం నీలాంటి కూతురు కావాలి ప్రతిరోజు అనుకోండి ప్రోగ్రామ్ చూసి నేను నువ్వు చాలా బాగుండాలి, అందరికి మేలు చేయాలి. మరి మీరు మీ కోడలికి మేలు చేయట్లా నన్ను ఆదర్శంగా తీసుకొని? అమ్మ ఈ రోజుల్లో కోడల్ని ఎంత బాగా చూసుకుంటున్న వాళ్ళని మేము ఇంతవరకు చూడలే, అర్థమవుతుందా? మరి నువ్వు నిజంగా చూసుకుంటున్నావా, లేకపోతే ఏమన్నా మీ కొడుకుని సపోర్ట్ చేసుకోవడానికి ఏమన్నా డ్రామా ఆడుతున్నావా? మరి నా గురించి పూర్తిగా తెలిస్తే నీకు తెలిసే ఉండాలి, రమ్య గారు ఫటాఫట్ మాట్లాడతారని. అంటే ఈ డౌట్లు మా వ్యూయర్స్ కి కూడా ఉంటది కదమ్మా, క్లారిటీగా చెప్దాం వాళ్ళకి అని చెప్పి. నా భర్త నన్ను సాగి 3 సంవత్సరాల పిల్లల్ని మా అమ్మ దగ్గర వదిలేసి వచ్చిన, వాళ్ళు బాగుండాలి వాళ్ళ కోసం. వాళ్ళు పెద్దోళ్ళు, నాకేమో చేస్తారండి, నాకు చేయకపోయినా నా కూడా నిశ్చితండి, నేను చూడలేకున్నాను. నా వల్ల ఏం అవ్వటం లేదు, నేనే నువ్వేదో ఒక దారి చూపించావు, నీ దగ్గర పంపించానమ్మా. కాదమ్మా, మీ పెద్ద కొడుకును మీ కోడలు బాగానే ఉన్నారు, రెండో కొడుకు పరిస్థితి ఎందుకని ఇలా ఉంది? తాగుతున్నాడు, ట్రీట్మెంట్లకు వెళ్ళట్లేదు, డిప్రెషన్ ఉంది, ఆ అబ్బాయి ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటే పారిపోతున్నాడు. నువ్వు ఒక 2 నెలలు రెస్ట్ తీసుకొని వచ్చి ఇక్కడ మీ కోడలికి సపోర్ట్గా ఉంటే, ఆ పిల్ల నాకు భర్త కావాలి ముర్రో అంటుంది ఆ అమ్మాయి, ఏం చేయగలుగుతాను చెప్పండి? ఎవరన్నా ఆవిడకి సపోర్ట్గా ఇంకొకళ్ళు ఉండాలి కదా. మా అమ్మకి ఎవ్వరు పెట్టేవాళ్ళు లేరు, మా నెల నేను మా అమ్మకి కిరాయి పంపాలి, మా అమ్మని చూసుకోవాలి, మళ్ళా పరిస్థితి అది. మరి ఈ అమ్మాయికి ఒక 7 లక్షలు అప్పు ఉన్నాయంట, మీకు చెప్పే తీసుకుందంట, మీరు చెప్పాలి కదమ్మా, వద్దమ్మా అడిగి తిండి పెట్టు చాలు అని. లేదు, అప్పు చేసేటప్పుడు నాకు చెప్పలేదు, నాకు శక్తి ఉన్న కాడికి ఆమె అడిగినప్పుడు నేను కూడా పంపుతానే వచ్చిన. చెప్పిందమ్మా, చెప్పింది. 5-6 నెలలప్పుడు 2-3 లక్షలు 3 లక్షలు ఎంతో ఏదో ఇచ్చినాం, అయిపోయింది. ఇప్పుడు కూడా అంత ఆస్తుంది అమ్మాయి పేరుతో రాపి 20 లక్షల పైన వస్తుంది. రాయించేశారా అమ్మాయి పేరు మీద? రాయలేదు, వాడు నా మాట ఏంటంటే మీరు రాపిచ్చేసేయండి ఆ అమ్మాయికి. సూపర్, మీ వరకు మీరు ఈవిడ హానెస్టీగా చాలా బాగా మాట్లాడుతుంది. ఈవిడ అనటానికి ఇక్కడ ఏమీ లేదమ్మా. నువ్వు ఎందుకు ఇంత ఎమోషన్ అవుతున్నావు అత్తగారి గురించి అంటే మాకు ఇప్పుడు అర్థం అవుతుంది, మీ అత్తతో మాట్లాడినాక. మేము చేయగలిగినంత 100% చేస్తామమ్మా, మీరు టెన్షన్ తీసుకోకండి. వాడిని కూడా ఏదో మీ దారిలో బతుకు తెరువు చూపించి వాడిని కూడా బాగా చేసి, అమ్మాయి మేము కమ్మోళ్ళమ్మ, మా వాళ్ళు ఎవ్వరు కోడళ్ళని వదిలేసే వాళ్ళు ఎవరు, భర్త సాకపోయినా మా బతుకులు మేము అందరం బతికిన వాళ్ళు మేమ్మా. అదే అమ్మా, సార్ మాట్లాడతారు, ఒకసారి ఉండండి. కళ్యాణ్ సార్ మాట్లాడతారమ్మా, ఒక్క నిమిషం. నమస్తే, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. నమస్తే సార్. నమస్తే అమ్మ, నమస్తే. ఇప్పుడు సూరిని నా దగ్గర తీసుకొచ్చారు 2021లోనో 22లోనరా 21లోనే తీసుకొచ్చారు, గుర్తుందా మీకు? గుర్తుంది. అప్పుడు తీసుకొచ్చారు, కొంతవరకు ట్రీట్మెంట్ వాడేమో, డ్రింకింగ్ కూడా ఆపాడు, సక్సెస్ఫుల్ అని అనుకున్నాము. ఈ లోపల మందులు ఆపేశాడు. ఓకే, తర్వాత ఏమైంది, ఇప్పుడు తాగుడు అనేటటువంటి దానికి వైద్యం చేసేటప్పుడు మినిమం ఒక 6 నెలలు
కంటిన్యూస్గా వాడితే కొద్ది గొప్ప దాంట్లో ఉండేటటువంటి ఒక ఫలితం అనేది ఉంటుంది. ఆ తర్వాత ఏమైంది అంటే కనుక వీళ్ళు బలవంతంగా నా దగ్గర కాకుండా ఇంకో డాక్టర్ దగ్గర తీసుకెళ్లారు ఎక్కడైనా. ఓకే, అప్పుడు ఇంకా పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. అతను ఏమొచ్చి ఏకంగా రీహాబిలిటేషన్ యూనిట్లో పెట్టి చేతులు కాళ్ళు కట్టేసి ఇంజెక్షన్స్, కరెంటు ఇలాంటి రకరకాల వ్యవస్థల ద్వారా ట్రీట్మెంట్ చేయాలనుకున్నారు. అక్కడ కూడా అరిచాడు, గొడవ చేశాడు, మాకెందుకు తలకాయ నొప్పి అనుకున్నారు, వెనక్కి తీసుకొచ్చారు వీళ్ళు. ఇప్పుడు ఏంటంటే మీరు బాధపడుతున్నారు, లాయర్ మేడంకి మీరు ప్రామిస్ చేశారు ఆర్థికంగా ఆదుకుంటానని చెప్పి, కానీ అంతవరకు ఓకే. ఈ అమ్మాయి ప్రాణాలకి ఎవరు భరోసా? ఇప్పుడు డాక్టర్లుగా 2 డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు. ఒక డాక్టర్ దగ్గరికి అవుట్ పేషెంట్లో వచ్చి సగం దారులలోనే యూటర్న్ తిరిగాడు. రెండోది ఏంటంటే ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్ని కూడా అక్కడ విచ్చలవిడి భయంకరంగా ప్రవర్తించి అక్కడి నుంచి కూడా బయటపడ్డాడు. దురదృష్టం కొద్దీ సైకాలజీలో 2 ఉంటాయి ట్రీట్మెంట్లు, ఒకటి బయట ఒకటి లోపల. దీనికి మించిన ఏ ట్రీట్మెంట్లు ఉండవు. ఈ 2 చోట్లగా తీసుకెళ్లారు అనేటటువంటి కసి కోపం అతనిలో ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ సైకాట్రీ హాస్పిటల్ కూడా రాచమర్యాదలు పెట్టి బాబు రారా బాబు అని చెప్పి కూర్చోబెట్టి పంచపక్ష పర్వణాలు ఎవడూ పెట్టరు. ఎందుకంటే ఇలా ప్రవర్తించేటటువంటి వాళ్ళు బలవంతంగా రీహాబిలిటేషన్లో పెట్టి 6 నుంచి 8 నెలలు పెడితేనే దానికి ఒక ఫలితం వస్తుంది. మీరు కంటతడి పెట్టుకుంటున్నారు, ఒక దయామయురాల్లాగా మీరు బాధపడుతున్నారు, ఆ అమ్మాయికి ఆర్థికంగా సహాయపడతానంటున్నారు. కానీ మీదంతా కూడా దేశాలు దాటి ఏదో దేశాల నుంచి వచ్చే మాట సహాయమే కానీ ప్రాణ సహాయం నుంచి ఈ అమ్మాయికి, ఆ అమ్మాయికి ఈరోజు జీవితానికి సెక్యూరిటీ మీరు ఇవ్వలేరు. మీ అబ్బాయి దగ్గర నుంచి ఈ అమ్మాయి ఆల్రెడీ కళ్ళు కనిపించక నానా అవస్థలు పడుతూ తన కాళ్ళ మీద తను నిలబడుతూ ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో నిలబడి కుటుంబాన్ని మొత్తం ఆ అమ్మాయి ఈస్తుంది. ఈరోజు ఆ అమ్మాయికి ఏమన్నా అవుతే కనుక ఎవరిది బాధ్యత? మీరు 20 లక్షలు ఇవ్వండి, 20 కోట్లు ఇవ్వండి, అది ఒక ప్రశ్న. అది మీ బాధ్యత. ఈరోజు ఆ అమ్మాయి మీ అబ్బాయితో పాటు ఉన్నా ఉండకపోయినా ఆ అప్పు తీర్చేటటువంటి బాధ్యత మీది. అది మానవతా దృక్పథంతో మీరు ముందుకు వచ్చారు, దాన్ని మేము హర్షిస్తున్నాం. కానీ అలా ఇస్తున్నాను కాబట్టి ఈ అమ్మాయిని ఆ అబ్బాయితో పాటు ఉండేటట్టు చేయండి అనేటటువంటి కోరిక ఏమైనా మీరు మమ్మల్ని కోరుతున్నారా? లేదంటే ఆ అమ్మాయి ఇష్టానికి నేను వదిలేస్తున్నాను, ఆ అమ్మాయికి ప్రాణభయం ఉంది, ఆ కుటుంబాన్ని అంతా కూడా ఆ అమ్మాయి ప్రాణాలు ఎక్కడ పోతాయి అనేటటువంటి భయంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నిర్ణయం వాళ్ళనే తీసుకోమనండి అని అంటారా? లేదంటే మమ్మల్ని తీసుకోమంటారా? మీరే తీసుకోవాలి, ఎవరి వల్ల కాదు. మీరు ఏదైనా మంచి చేస్తారు మీ మీద ఆశతోనే ఎదురు చూస్తాను. మంచి అంటే దూరం పెట్టడమేనమ్మా నా ఉద్దేశం ప్రకారం నేను చెప్తున్నాను. అష్ట కష్టాలు పెట్టి 1,00,000 ట్రీట్మెంట్లు అన్నీ అయిపోయినాయి. పోనీ ఈ మహానుభావుడు కోఆపరేట్ చేస్తున్నాడు అంటే కనుక నా గోటి వాడు నేను కాకపోయినా అతనికి ఇష్టమైనటువంటి వాడు ఎవడైనా చాలా ఇష్టపూర్వకంగా ఆనందంగా వచ్చి ట్రీట్మెంట్ చేస్తారు. ప్రైవేట్ హాస్పిటల్లో అధికంగా ఖర్చు అవుతుంది అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేయడానికి ఏర్పాట్లు ఉన్నాయి. ఒక ఆఖరి ప్రయత్నంగా అతను ట్రీట్మెంట్కి ముందుకు వస్తే కనుక ఒకసారి ఆలోచిద్దాం. రానటువంటి పక్షంలో మాత్రం ఈ అమ్మాయి బ్రతుకు ఆ అమ్మాయికి కావాల్సినటువంటి విధంగా బ్రతకనివ్వాలి మనం. అది నా ఉద్దేశం. అర్థమైందా? పెళ్లిని కాపాడేటటువంటి ప్రయత్నం ఎవరు చేసినా కూడా ఆ అమ్మాయి విన్నట్టు మనం పాపం చేసినటువంటి వాళ్ళని అవుతాం. మొత్తం కుటుంబాన్ని మొత్తం అనాథులు చేస్తాం మనం. అర్థమవుతుందమ్మా? ఎందుకంటే మీ అబ్బాయికి తాగినటువంటి మత్తులో ఎవరిని కొడుతున్నాడు, ఎవరిని ఏం తిడుతున్నాడు, ఎవరిని చంపేద్దాం అనేటటువంటి మాటలు అంటున్నాడు అనేది కూడా ఒంటి మీద స్పృహ లేకుండా మాట్లాడుతున్నాడు. అంటే అది చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయి అనేది నా భావం. సో కంప్లీట్గా ఏంటంటే ఈ అమ్మాయికి మనం మీరు ఆర్థికంగా ఏదైతే సహాయం చేస్తారో ఆ సహాయం చేయండి, నెంబర్ 1. నెంబర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ అమ్మాయికి ఈ అబ్బాయిలో ఉండేటటువంటి లక్షణాలు ఏంటి, ఆలోచనలు ఏంటి, అలవాట్లు ఏంటి, వ్యక్తిత్వం ఏంటి, ఫ్యూచర్లో ఉండేటటువంటి పరిస్థితులు ఏంటి, పిల్లలు పుట్టకపోతే ఏంటి, పుట్టిన తర్వాత ఏంటి అనేటటువంటిది నా గోటివాడు ఎవరన్నా కూర్చుని ఆ అమ్మాయికి విడమర్చి చెప్తే కనుక ఆ అమ్మాయి దాన్ని బట్టి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటటువంటిది ఆ అమ్మాయిని పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చి ఆ అమ్మాయి నిర్ణయం తీసుకుందాం. అంతేగాని ఒక పెద్ద దిక్కుగా మీరున్నారనో, మీరు కంటతడి పెడుతున్నారనో, అన్న ఇలాంటి ఒక బావగారు ఉన్నారనో మిమ్మల్ని అందరినీ చూస్తూ ఈ అమ్మాయి పిచ్చిదానిలాగా ఇప్పుడు ఏంటంటే అతనితో పాటు ఈతుంది. అది ప్రమాదం. ఆ అమ్మాయికి తెలియక ప్రయత్నం చేస్తుంది, మనం తెలిసి తప్పు చేయకూడదు. అది నా ఉద్దేశం. ఏమ్మా? ఓకేనా? తెలియకనే మీ దగ్గర మీరు ఏది చెప్తే అదే మీరు చెప్పిందే మేము వింటాం. రైట్. ఓకేనమ్మా. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. నేను మళ్ళీ మాట్లాడతాను మా.